హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: 3/4 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. పావు కప్పు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడి చేసుకొని పిండిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత షుగర్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్క్ తీసుకొని పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పాలు అనేవి ఒకేసారి యాడ్ చేసుకోవద్దు, కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. నుండి ఇలా బిగ్ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఒకసారి ఒత్తుకుని పిండిని చపాతీలాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చాక్తో ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. పీసెస్ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, త్వరగా మాడిపోతాయి. ఫ్రెండ్స్ ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ గోధుమ పిండి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవి. ఒక 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ అయితే. టేస్టీ గోధుమ పిండి స్నాక్ రెసిపీ. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే స్నాక్స్ అండి. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్.